గోదావరిలో మత్స్యకారుల వలకు తొలి పులస చేప చిక్కింది. యానం పుష్కర ఘాట్ వద్ద కేజీ పైన ఉన్న పులస చేపను వేలంలో 15,000 రూపాయలకు మత్స్యకార మహిళ కొన్నమండ రత్నం దక్కించుకున్నారు. స్థానిక మార్కెట్లో పులసను 18,000 రూపాయలకు మత్స్యకార మహిళ రత్నం విక్రయించింది. పుస్తెలు అమ్మైనా సరే పులస తినాలనే నానుడు గోదావరి జిల్లాలో బాగా వినిపిస్తోంది. పులస చేప దొరకడం చాలా అరుదు కాబట్టే జీవితంలో ఒక్కసారైనా పులసను తినాలని భావిస్తుంటారు. నదీ ప్రవాహానికి అతి వేగంగా ఎదురీడడం ఈ చేప ప్రత్యేకత. అంతేకాదు ఈ చేప ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. అందుకే వేలంలో కూడా ఎంత ధర పెట్టడానికైనా జనాలు వెనకాడరు. ఇప్పటికే ఎన్నో పులస చేపలు రికార్డు ధరలు గోదావరికి వరద ఉద్రిక్తి పెరుగుతుండటంతో మత్స్యకారుల వలకు పులసలు చిక్కుతున్నాయి. తాజాగా యానం గౌతమి గోదావరి పాయంలో తొలిసారిగా పులస చేప వలకు చిక్కింది. దీంతో స్థానిక పుష్కర ఘాట్ వద్ద పులస చేపను వేలం వేయగా స్థానిక మత్స్యకార మహిళ పొన్నమండ రత్నం 15,000కు చేపను దక్కించుకుంది. ఆపై మార్కెట్లో 18,000కు విక్రయించాయి. గోదావరికి ఎర్రనీరు రావడంతో అరుదైన గోదావరి పులస పొలంలో మిగిలిన ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు పులసలు పడతాయని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలోకి ఎర్రనీరు రావడంతో అరుదైన పులస చేప పడటంతో మిగిలిన ఆగస్టు, సెప్టెంబర్ వరకు పులసలు దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. అరుదుగా లభించే పులస చేపను ఎంత ధరైనా పెట్టి కొనడానికి వెనుకాడరు మాంసప్రియులు. అయితే చాలా మంది గోదావరి పులస ఎప్పుడు దొరుకుతుందా వండి అత్యంత ఆప్తులకు, తెలిసిన బంధువులకు పంపిస్తూ ఉంటారు. గత సంవత్సరం పులస జాడే కనిపించకపోవడంతో నిరాశలో ఉన్నారు. కానీ ఈసారి పులస అత్యధికంగా దొరుకుతాయని సంబంధించి గోదావరి జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.